హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకైతే తమిళ చూసినాక అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో అయితే నా పెళ్లి కూరల గురించి. సో ఇదైతే 3 years బ్యాక్ జరిగింది, బట్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే. సో ఈ 3 yearsలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి నిజంగా అందరిలో. అసలు వీళ్ళే అని కూడా గుర్తుపట్టలేకుండా అయ్యారు ఒక్కొక్కరు. ఆయన చుట్టూ ఉన్న ఈ ముగ్గురు అయితే మా పిన్ని వాళ్ళు అన్నట్టు. సో ఇప్పుడు నాకు కాళ్ళకు పసుపు పెడుతుంది మా లక్ష్మి పిన్ని. మేము వాళ్ళని అంటే పిన్ని అని అక్క అని పిలుస్తాం. అండ్ తిను మా స్వప్న పిన్ని అంటే చిన్న పిన్ని అంటే స్వప్నక్క అని పిలుస్తాను నేను. అండ్ మా పిన్ని వాళ్ళు అయితే మాతోనే చాలా ఫ్రీగా ఉంటారు. మేమైతే ప్రతిదీ షేర్ చేసుకుంటాం. అండ్ తిను వచ్చేసి మా రాధ పిన్ని, ఇంటి రాధక్క అంట నేనైతే. అండ్ ఈ సంతూర్ మదర్ వచ్చేసి మా వదిన అంటే మా అన్న వాళ్ళ భార్య. ఆ రోజు కొంచెం లేట్ అయింది, అంటే కొంచెం నైటే అవుతుందని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఆగరు కదా అని చెప్పేసి పట్టకటగా చేస్తున్నారు మా వాళ్ళు. ఇటు వీళ్ళు ఏమైనా రెడీ చేస్తున్నారు, ఇంకొక వైపు మా అక్క వాళ్ళు ఇది కూరలు కూడా బుధిస్తున్నారు. ఫస్ట్ కాళ్ళకి పారని పట్టిన తర్వాత సో పెళ్ళి బొట్టు అయితే పెట్టింది మా పిన్ని. అండ్ వీళ్ళు మా అక్క వాళ్ళు. అంటే మా డాడీ వాళ్ళ సైడ్, మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళ కూతురు అన్నట్టు. కూరలతో పాటు అండ్ ఇంటి కూరాడు కూడా పుదిస్తారు కదా. సో అది మా ఇంటి కూరాడు పుదిస్తుంది మా పెద్దక్క, మా డాడీ వాళ్ళ అన్న కూతురు. సో తనే పుదిస్తుంది ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తలంబ్రాలు దంచే రోకలి అంటారు కదా. సో దానికి కూడా మంచిగా సో ఇట్లా ఫస్ట్ బొట్టు పెట్టుకుంటారు. అండ్ ఫైనల్గా అయితే కూరలను బుదించడం అయిపోయింది. ఆ తర్వాత మా వాళ్ళ దగ్గరలో ఉండే ఏదైనా బావి లేకపోతే ఏదైనా బోరింగ్ దగ్గర వాటర్ తీసుకొని వస్తారు కూరలలో. అండ్ దానికి నేను కూడా వెళ్ళాను. యాక్చువల్గా కొన్ని ఏరియాస్లలో పెళ్లి కూతుర్ని పంపరు, బట్ మా సైడ్ అయితే పెళ్లి కూతురు కూడా వెళ్తుంది వాళ్ళతో పాటు. నెక్స్ట్ నాకైతే ఆ రోజు అసలు ఏం మేకప్ లేదు, అంటే కంప్లీట్ జీరో మేకప్ అన్నమాట. అంత ఆగమాగమై ఉండే, హెయిర్ స్టైల్ కూడా కరెక్ట్ వేసుకోలేదు. ఫైనల్గా అయితే ఇలా ఉన్నా. నెక్స్ట్ అయితే తలంబ్రాలను దంచుకోవడం అని ఉంటుంది. అది మన అప్పుడు వీళ్ళు పూజించిన రోకలు ఉంది కదా, సో దాంతో అప్పుడు పాట పాడతారు. మా వాళ్ళు పాట ఎవరు పాడాలని జోక్స్ వేసుకుంటున్నారు. సో ఫైనల్గా ఇలా అందరు కలిసి పాట పాడుతూ దంచుతారు తలంబ్రాలను. నెక్స్ట్ మా గ్యాంగ్ ఇది, ఇందులో అందరు లేరు. మేము మళ్ళీ కొన్ని ఫోటో స్టిల్స్ దిగాము. అండ్ నెక్స్ట్ నా సింగిల్ స్టిల్స్ అయితే కొన్ని తీశారు. అండ్ తిను మా అక్క శ్రావణక్క, మా వాళ్ళు అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ వీళ్ళు మా అక్క వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ సైడ్, మా డాడీ వాళ్ళ అన్న కూతురు.
నెక్స్ట్ ఈ తలంబ్రాలు ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు అందరూ పెళ్లి కూతురు చేశారు. అండ్ వీళ్ళు మా అక్క వాళ్ళు శ్రీలతక్క అండ్ దీని మా శ్రీవాణక్క. నెక్స్ట్ వీళ్ళంతా మా డాడీ వాళ్ళ అన్న కూతురు అండ్ తిను మా మర్దల్ అండ్ తిను మా అక్క అంటే మా డాడీ వాళ్ళ తమ్ముని కూతురు. అండ్ ఇక వీళ్ళు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఇక మా పెద్దమ్మ నెంబర్ 1 అన్నట్టు, తర్వాత నెంబర్ 2 మా మమ్మీ అండ్ మా మామయ్య. మా మామయ్య అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. అండ్ తిను మా అత్తమ్మ. అండ్ మన తెలంగాణలో అయితే ఇది కామన్ కదా, ఈ కాలు మొక్కుడు అనేది. సో నేనైతే రెడీగా ఉన్నా మామయ్య ఎప్పుడెప్పుడు వచ్చి కాలు మొక్కుడు అని. అండ్ నెక్స్ట్ తినొచ్చేసి మా పిన్ని నెంబర్ 4 అనమాట. నెక్స్ట్ మా అన్న మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. అండ్ కాలు మొక్కుడు అయితే మానిటరీ. నెక్స్ట్ తిను మా పిన్ని నెంబర్ 4. మా కోసం షాపింగ్ చేయాలన్నా, ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేయాలన్నా, మమ్మల్ని రెడీ చేయాలన్నా ఏదైనా ఫంక్షన్లో అదంతా ఈ పిన్ని చూసుకుంటుంది ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పిన్ని స్వప్నక్క. అండ్ తిన వచ్చేసి చాలా ఫ్రీగా ఉంటుంది మాతోని. నాకు తెలిసి ఏ ఫ్యామిలీలో అయినా అంతే అనుకుంటా, అందరూ వాళ్ళ చిన్న పిన్నితో బాగా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ తిన వచ్చేసి మా చిట్టక్క మా పెద్ద మామ వాళ్ళ కూతురు. నెక్స్ట్ నా తోడు పెళ్ళి కూతురు అయినా మా హన్వికి కూడా ఏదో శారీ ఏమో పెడుతున్నారు. వాళ్ళ తర్వాత 1 by 1 మా వాళ్ళు వచ్చి ఫోటోస్ చూస్తున్నారు. మా అన్న అంటే మా శ్రవణ అన్న మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అండ్ మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు. నెక్స్ట్ తిని మా చెల్లెళ్ళు విష్ణు అండ్ నిన్ని అండ్ తిని మా మర్దల్ దేవాష్ని అండ్ మా అమ్మమ్మ ఫైనల్లీ. అండ్ ఇది మా ఫ్యామిలీ. అండ్ ఇంకా చాలామంది మిస్ అయ్యారు ఇందులో, ఇంకా చాలా పెద్ద ఉంటుంది ఫ్యామిలీ అయితే. అండ్ వీడు నా తమ్ముడు పాప. వాడు నా పెళ్ళిలో చాలా బిజీ. వాడు ఎప్పుడు లాస్ట్కి అలా ఫోటో తీయడానికి వచ్చి వెళ్ళిపోయాడు అంతే. అండ్ మేము ఫైనల్గా ఒక రీల్ చేసాము, సో ఇది దానికోసం. అండ్ ఫైనల్గా ఇవైతే నేను డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ నా పెళ్ళి కోసం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.